హలో వీకే ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ పొంగల్ ఫెస్టివల్‌ని నేనైతే ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ చేశాను. అంతకన్నా ముందు మన ఛానల్ 1,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి వాళ్ళ ఊర్లోని ముక్కనుమ నాడు వీర్ల పండగ చేసుకుంటారనమాట. సో, ఈ పండగ ఒక తీర్థంలా జరుగుతుంది. మా అత్తయ్య వాళ్ళ పెదనాన్నగారు వీరులయ్యారంట. సో, ప్రతి సంవత్సరం ఇలా బాజా భజంత్రీలతో పసుపు, కుంకుమలు, పూజా సామాగ్రి, అరటిగళ్ళు తలపై పెట్టుకొని కోట వరకు వెళ్ళి 3 ప్రదక్షిణాలయితే చేసి, అరటిగళ్ళు పందిరికి కట్టి ఆ కోటకు పూజ చేస్తాము. పూజంతా అయిపోయిన తర్వాత కట్టిన అరటిగళ్ళు కిందకి దించి, ఆ అరటిపళ్ళన్నీ తీసి ప్రసాదం కింద అందరికీ పంచుతారనమాట. ఇంకా తీర్థం విషయానికొస్తే ఏ ఊర్లో పండగైనా సరే డాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. కానీ మా నానమ్మ గారి ఊర్లో ప్రత్యేకత ఏంటంటే బుర్ర కథలు. మా నానమ్మ గారి ఊర్లోని బుర్ర కథలు చాలా ఫేమస్. ఇప్పుడంటే డీజేలు, రీమిక్స్‌లు అంటూ ఏవేవో సాంగ్సు, సెట్సు వచ్చాయి. కానీ మన నానమ్మలు, అమ్మమ్మల కాలంలో బుర్ర కథలంటే చాలా ఫేమస్. ఇంకా అలా పండగంతా చూసేసి ఒక రౌండ్ అయితే వేసి ఇంటికి వచ్చేసాం. ఈ ఇయర్ పండగతో పాటు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అది ఏంటి అంటే మా మరిది వినయ్ బర్త్‌డే. సో, ఇంటికి వచ్చాక ఇంక బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం. సరదాగా కేక్ కటింగ్ అయ్యాక చిన్నగా ఫోటో సెక్షన్ కూడా చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసేసాం. ఈ ముక్కనుమ ఇలా హ్యాపీగా అయితే ఎండ్ అయిపోయింది. సో, గాయ్స్ ఇలా ఈ పొంగల్ ఫెస్టివల్‌ని చాలా హ్యాపీగా అయితే నేను నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. సో, మీరు మీ పొంగల్‌ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.